వన్ మినిట్ సార్, ఒక్క నిమిషం ప్లీజ్. సార్, గౌరవ మంత్రి గారు సమాధానంలోనే ఆర్కేవీవై ఫండ్స్ డైవర్షన్ చేశారని చెప్పారు. దాని మీద ఏం చర్యలు తీసుకున్నారు? నేను కోరేది మంత్రి గారిని, అది ఎవరైనా కానివ్వండి, ఎనీ ఆఫీసర్, వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ ఎనీ ఆఫీసర్ల మీద ఎవరైతే ఆర్కేవీవై ఫండ్స్ కేంద్ర ప్రభుత్వం పర్టికులర్ దీనికోసం ఇచ్చారో దాన్ని డైవర్ట్ చేసి ఇక్కడ అవినీతి పాల్పడడానికి దోహదపడింది కాబట్టి ఆ ఫండ్స్ డైవర్షన్ మీద ఏం చర్యలు తీసుకుంటారనేది ఒకటి. చివరిగా నేను మంత్రి గారిని కోరేది ఏంటంటే, ఏదైతే ఆపరేటింగ్ కాస్ట్ చెప్పారు అధ్యక్ష, బట్ గవర్నమెంట్ ఎలకేషన్ అనేది మీరు చూస్తే ఇందా నేను చెప్పాను అధ్యక్ష, 175 వెహికల్స్కి 143 కోట్లు ఇచ్చారు అధ్యక్ష. యావరేజ్ పర్ ఈచ్ వెహికల్ 82 లక్షలు. దిస్ ఇస్ ద ఎలకేషన్ బై ద గవర్నమెంట్ అధ్యక్ష. మంత్రి గారు సభకు చెప్పింది ఎక్స్పెండిచర్ చెప్పారు. సో నేను కోరేది ఏంటంటే, ఈచ్ వెహికల్ కాస్ట్ తీసేస్తే 36,82,000 నుంచి తీస్తే 46 లక్షలు ఈచ్ వెహికల్కి ఆపరేటింగ్ కాస్ట్ కింద ఉంది అధ్యక్ష. అలాగే తర్వాత పిలిచిన 145 వెహికల్స్కి 111.65 లక్షలు, 68 లక్షలు పడుతుంది అధ్యక్ష. దాన్ని 39 లక్షలకు కొన్నట్టు వెహికల్స్ చెప్పారు అధ్యక్ష. అంటే దీన్ని బట్టి నేను కోరేది ఏంటంటే, మంత్రి గారు పెండింగ్ పేమెంట్స్ కాదు, ఏదైతే ఎక్సెసివ్ ఎక్స్పెండిచర్ ఆపరేటింగ్ కాస్టుల్లో చూపెట్టి దోపిడీకి మార్గాలైనయో వాటిని కూడా పరిశీలించాలని చెప్పి మంత్రి గారిని నేను కోరుతా ఉన్నా. ఫండ్స్ ఆర్కేవీవై ఫండ్స్ డైవర్షన్ చేసిన ఆఫీసర్ల మీద ఏం చర్యలు తీసుకుంటారో సభకు చెప్పాలని కోరుతా ఉన్నా. రవి గారు ప్లీజ్ సింపుల్గా ఒక క్వశ్చన్ అడగండి. క్వశ్చన్కి 1.5 అయితే హౌస్ రన్ చేస్తాం మనం. మంచి క్వశ్చన్ కాదంటలేదు, మినిస్టర్ గారు కూడా యాక్సెప్ట్ చేశారు. పక్క రాష్ట్రం కంటే మన రాష్ట్రంలో ఎక్కువ ఖర్చు చేశారని హౌస్ కూడా ఆన్సర్ ఇచ్చారు. దాని మీద ఏం యాక్షన్ అన్నది మీరు అడగండి. యాక్సెప్ట్ చేశారు అధ్యక్ష. దీన్ని నేను గౌరవ మంత్రి గారికి ఏసీబీ ద్వారా విచారణ చేయించమని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఏసీబీ ద్వారా విచారణ చేయిస్తారా లేదా? ఓకే. ఎందుకంటే మినిస్టర్ గారే ప్రభుత్వం ఇట్ సెల్ఫ్ డైవర్షన్ ఆఫ్ ఫండ్స్ ఉన్నాయి, మిస్ మ్యాచింగ్స్ ఉన్నాయి, అలాగే ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్కి వేరియేషన్స్ ఉన్నాయి. కాబట్టి దీని అంతటినీ కూడా ఏసీబీ ద్వారా విచారణ చేయించమని కోరుతున్నాను. మినిస్టర్ గారు. అధ్యక్ష, ఈ ఆర్కేవీవై నుంచి ఫండ్స్ డైవర్ట్ చేశారని వాళ్ళ మీద యాక్షన్ అండి అధ్యక్ష. ఇది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మొత్తం చూస్తుంది. గత ప్రభుత్వంలో ఆర్కేవీవై కాదు అధ్యక్ష, మొత్తం అన్ని ఫండ్స్ డైవర్ట్ చేశారు. ఈరోజు నాబార్డుకు వచ్చినటువంటి ఫండ్స్ కూడా డైవర్ట్ చేశారు, వరల్డ్ బ్యాంక్ నుంచి వచ్చిన ఫండ్స్ కూడా డైవర్ట్ చేశారు, ఒక ప్రాజెక్టుకి ఎక్స్క్లూజివ్గా కేటాయించిన ఫండ్స్ కూడా డైవర్ట్ చేశారు. దీని మీద ఫైనాన్స్ డిపార్ట్మెంటు ఏవైతే డైవర్ట్ చేశారో ఆ ఫండ్స్ అన్నింటి మీద వాళ్ళు కూడా చెక్ చేసుకుని వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. నేను ఒకటే చెప్పాను, ఎంక్వైరీ నడుస్తుంది ఉన్నత స్థాయిది. అది వచ్చిన తర్వాత దానివల్ల సాటిస్ఫాక్షన్ కాకపోతే ఇప్పుడు ఏవైతే సభ్యులు చెప్పారో ఏ ఎంక్వైరీ చేయడానికి ఇబ్బంది లేదు, ఒకటి నడుస్తుంది కాబట్టి ప్రిలిమినరీగా మనకు రిపోర్ట్ వచ్చింది. ఫైనల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఒకవేళ సాటిస్ఫాక్షన్ కాకపోతే ఇంకా ఉన్నత స్థాయి దర్యాప్తు చేసైనా సరే గతంలో ఎవరు తప్పు చేశారో తప్పు చేసిన వ్యక్తుల్ని వదిలే ప్రశ్నే లేదు. మళ్ళీ అటువంటి పొరపాట్లు జరగకుండా ఆఫీసర్కి చెప్పాను, టెండర్స్ అన్ని పద్ధతి ప్రకారం చేయాలి. ఒకటి గత 5 సంవత్సరాల అధ్యక్ష L1 L2 అని పెట్టుకోవడమే. వాళ్ళు ఎవరికి పిలిస్తే వాళ్ళే L1 L2, ఇంకొకరు ఎవరు వచ్చేవాళ్ళు కాదు. వాస్తవాలు అవన్నీ మనం చూసాం కళ్ళ ముందు. కాబట్టి తప్పనిసరిగా ఇది చాలా మంచి ప్రోగ్రాం కేంద్ర ప్రభుత్వం పెట్టింది. దీన్ని అనేక విధాలుగా ఇబ్బందులు ఉన్నాయి, ఇవన్నీ సరిచేసి మళ్ళీ వీలైనంత తొందరగా మళ్ళీ ఈ వాహనాల్ని మళ్ళీ లైన్లోకి తీసుకొచ్చి ఎవరైతే రైతులు ఉన్నారో పాడి రైతులు ఉన్నారో వారికి మేలు చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తాను అధ్యక్ష. 790 హెల్త్ మినిస్టర్. అధ్యక్ష, గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నకి సమాధానం అవునండి. మానవ వినియోగానికి సంబంధించిన ఏవైనా ఆహార వస్తువుల యొక్క అమ్మకం, నిల్వ, పంపిణీ, దిగుమతులను నియంత్రించడానికి